వెల్కమ్ టు ది లియో. ఒకప్పుడు అన్నపూర్ణగా పేరుగాంచిన రాష్ట్రం ఈరోజు ఉద్యమాలతో అట్టుడికిపోయే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉంది. మనం కరెక్ట్గా చెప్పుకోవాలంటే బహుశా తెలంగాణ విభజన సమయంలో తెలంగాణలో కూడా ఈ స్థాయి ఉద్యమం రాలేదేమో. ఇప్పుడు ఆ స్థాయి ఉద్యమం ఆంధ్రప్రదేశ్లో వచ్చింది. అది కూడా జగన్మోహన్ రెడ్డి ఇంకా 2-3 నెలల్లో దిగిపోతాడు అనగా ఈ స్థాయిలో తీవ్ర వ్యతిరేకత రావటం అనేది వైసీపీకి నిద్రపట్టని అంశంగా మారింది. వాస్తవానికి 4-4.5 ఏళ్లుగా ఓపిక పట్టిన సంఘాలన్నీ కూడా ఇక జగన్మోహన్ రెడ్డితో తాడో పేడో తేల్చుకునేందుకైతే సిద్ధమయ్యాయి. ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డికి ఎదురెళ్తే ఏం జరుగుతుందో అనే ఒక భయం అందరిలో ఉండేది. అయితే ఇప్పుడు తెగించారు. ఏం చేస్తాడో అది కూడా మేము చూస్తాం, అందరం కలిసి కట్టుకెళ్తే జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడని ఈరోజు అందరూ కూడా ఉద్యమంలో దిగారు. ఇప్పటికే అంగన్వాడీలు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తూ రాష్ట్రాన్ని స్తంభింపజేసే ప్రయత్నం చేశారు. వారికి తోడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి సొంత వ్యవస్థగా చెప్పుకునే వాలంటీర్లు కూడా కనీస వేతనం ఇవ్వాలని చెప్పి ఉద్యమంలోకి దిగారు. వీళ్ళకి తోడు మున్సిపల్ కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాలని చెప్పి మున్సిపల్ కార్మికులు రంగంలో దిగారు. దీనికి తోడు కేజీబీవీ పాఠశాల టీచర్లు కూడా ఇప్పుడు మెరుపు సమ్మెకు పిలుపునివ్వటం జగన్మోహన్ రెడ్డికి ఊపిరి ఆడని అంశంగా మారింది. అంటే ఒక రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి అష్టదిగ్బంధనం గావించబడ్డాడు. అన్ని వైపుల నుంచి కూడా చుట్టుముట్టేశారు. రాష్ట్రంలో 4.5 ఏళ్లుగా ఏదైతే అసంతృప్తి ఉందో ఆ అసంతృప్తి నేడు ఒక్కసారిగా బయటపడటంతో జగన్మోహన్ రెడ్డికి ఆ సెగలు గట్టిగానే తగిలాయని చెప్పొచ్చు. అందరితో కూడా బుజ్జగించి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఏ వర్గం కూడా వెనక్కి తగ్గటం లేదు. ముఖ్యంగా అంగన్వాడీలు, వారితో ఎన్ని చర్చలు జరిపినా ప్రధాన డిమాండ్ జీతాలు పెంచడం. సో ఆ ప్రధాన డిమాండ్ను కూడా నెరవేర్చకుండానే తూతూ మాత్రంగా కొన్ని హామీలు నెరవేరుస్తామని చెప్పి ఏదైతే ప్రభుత్వం చెప్పిందో దానికి ససేమిరా అన్నారు. సో ఒక సమస్య పరిష్కరించక ముందు మరొక సమస్య, అది పరిష్కరించక ముందు మరొక సమస్య, మొత్తంగా జగన్మోహన్ రెడ్డిని సమస్యలు చుట్టుముట్టాయి. సాధారణంగా ఎన్నికల దగ్గర పడే సమయంలో ఇలాంటి వ్యతిరేకత లేకుండా ఏ ప్రభుత్వం అయినా చూసుకుంటుంది. ఎందుకంటే మొదట్లో ఎన్ని వ్యతిరేకతలు ఉన్నప్పటికీ కూడా చివరికి వచ్చేటప్పటికి ప్రభుత్వం సాఫీగా నడుస్తుందనే భావన ప్రజల్లో ఉంటేనే అది ఎన్నికల్లో ప్లస్ అవుతుంది. బట్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఒక వర్గం కాదు, 2 వర్గం కాదు, అన్ని వర్గాలు జగన్మోహన్ రెడ్డి మీద ముప్పేట దాడి చేయటంతో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఊపిరాడని పరిస్థితి, వైసీపీ పార్టీకి ఊపిరాడని పరిస్థితి. ఇటు సమస్యలే పరిష్కరించాలా, అటు ప్రతిపక్షాలనే ఎదుర్కోవాలా, రాజకీయ వ్యూహాలు రచించాలా, ఎటు అర్థం కాని పరిస్థితి. దీంతో ఆ వైసీపీ నేతలు అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుందని చెప్పి ఒక్కసారిగా ఆశ్చర్యపోయే పరిస్థితి. ఒకంత ఆందోళనకు గురవుతున్నారు. అదే సమయంలో ఆశ్చర్యం, అరే 4-4.5 ఏళ్ల నుంచి అంతా బాగానే ఉన్నట్టు కనపడింది, ఎంత అసంతృప్తి ఉంది ఆ వేళలో, ఎంతమంది జగన్మోహన్ రెడ్డి వల్ల నష్టపోయారా, జగన్మోహన్ రెడ్డి ఎంతమందిని మోసం చేశాడా అని చెప్పి ఇప్పుడు వైసీపీ నేతలే గుసగుసలు ఆడుకునే పరిస్థితి. సో ఈ స్థాయిలో బహుశా నాకు తెలిసి విభజిత ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, ఇలా ముప్పేట దాడి జరిగిన ఘటనలు నాకు తెలిసి దాదాపుగా లేవు. ఎప్పుడైనా సమయం వచ్చినప్పుడు ఆయా సందర్భంగా ఆ వర్గాలు ఎప్పుడైనా తమ డిమాండ్లను పరిష్కరించమని ప్రభుత్వం మీద దాడి చేసి ఉండొచ్చు, కానీ నిరసన దాడి చేసి ఉండొచ్చు, కానీ బట్ ఇలాగ అందరూ ఒకేసారి ఇదేదో కావాలని చేసినట్టుగా, వాస్తవానికి ఇది కావాలని చేసింది కాదు, ఒకరిని చూసిన తర్వాత మరొకరికి ధైర్యం వచ్చింది. నేను ఫస్ట్లోనే చెప్పా, జగన్మోహన్ రెడ్డిని నిలదీయాలి అంటే కొంత భయం. ఏమో ఆయన ఏం చేస్తాడో, ఆయన చంద్రబాబు లాంటి వ్యక్తి కాదు. చంద్రబాబు నాయుడు అనుకోండి, మీరు ఎన్ని నిరసన చేసినా ఎన్ని చేసినా ఆయన సామరస్యంగా ముందుకెళ్ళిపోతాడు తప్ప కక్ష సాధింపులు అలాంటివి ఉండవు. జగన్మోహన్ రెడ్డి దగ్గర అలా ఉండదు. గతంలో చూడండి, టీచర్లు ఉద్యమం చేశారని ఈ రోజుకి నానా అవస్థలు పడుతున్నారు టీచర్లు. కేవలం వాళ్ళు ఆ రోజు ఉద్యమంలో పాల్గొన్నారని చెప్పి టీచర్లు ఈ రోజుకి నానా ఇబ్బందులు పెడుతున్నారు. చివరికి ఎన్నికల్లో పాల్గొనకుండా కూడా ఒక మాస్టర్ ప్లాన్ వేశారు. సరే, అది వికటించింది అనుకోండి, అది వేరే విషయం. అలాగే మా జీతాలు ఇచ్చి ఆదుకోవాలని చెప్పి ఒక కానిస్టేబుల్ రోడ్డు ఎక్కినందుకు అతని జీవితాన్నే బుక్కుపాలు చేశారు. ఈరోజు ఉద్యోగం లేదు, సద్యోగం లేదు, తిరిగి కేసులు పెట్టారు. సో ఈ విధంగా జగన్మోహన్ రెడ్డిని ఎదిరిస్తే ఏం చేస్తాడనే భయం ఉండేది. బట్ ఇప్పుడు తెగించారు. ఎప్పుడైతే అంగన్వాడీలు బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి మీద తిరుగుబాటు ప్రారంభించారో మిగిలిన వర్గాల్లో కూడా ధైర్యం వచ్చింది. అరే మహిళలు అంగన్వాడీలే ఈ స్థాయిలో జగన్మోహన్ రెడ్డిని ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్ళు తాగిస్తుంటే మనం ఎందుకు బయటకు రాకూడదు, మనం ఎందుకు మన సమస్యలు ప్రశ్నించకూడదని ఈరోజు గత 4.5 ఏళ్లుగా గూడు గట్టుకున్న అసంతృప్తి మొత్తాన్ని కూడా బయట పెట్టారు. అందులో భాగమే వాలంటీర్లు. ఇది మరీ విచిత్రం. జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన ఒక సొంత వ్యవస్థ
వాలంటీర్ వ్యవస్థ. అలాంటి వాలంటీర్ వ్యవస్థలోనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి జీతాలు పెంచకుండా వాళ్ళని 5,000 రూపాయలకి కట్టు బానిసలుగా మార్చుకుని వెట్టి చాకిరీ చేయించుకుంటున్నాడు. దీంతో వాళ్ళు రోడ్డెక్కారు. ఇక కార్మికులు, ఎవరైతే కార్మికులు ఉన్నారో వారు సమస్యలను పరిష్కరించాలని గత 4 ఏళ్లుగా చెబుతూనే ఉన్నారు. బట్ వాళ్ళు సమస్యలు పరిష్కరించకపోవడంతో ఈరోజు వాళ్ళు రోడ్డెక్కారు. అలాగే కేజీబీవీ పాఠశాల టీచర్లు కూడా అనూహ్యంగా మెరుపు సమ్మెలోకి రావటం, ఇవన్నీ కూడా మింగుడు పడిన అంశంగా మారింది. సో దీనికి సంబంధించి అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుంది ఏంటనే దానికి సంబంధించి ఒక వార్త అయితే వచ్చింది, ఒకసారి చూద్దాం. సో జనం ఆందోళన ఆంధ్ర. ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇంత జరుగుతున్నా కానీ నేను ఆడుదాం ఆంధ్ర అని చెప్పి ఆయన క్రికెట్ పట్టుకుని ఆ మంత్రి రోజాకి బ్యాటింగ్ నేర్పే పరిస్థితిలో ఉన్నాడు ఆయన. ఒక పక్క రాష్ట్రం అట్టుడికిపోతుంది, అడుగు తీసి అడుగు బయట పెట్టలేని పరిస్థితి. ఎమ్మెల్యేలకు మంత్రులకు నిరసన శాఖలు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కనపడితే అక్కడ నిరసన శాఖలు తగులుతున్నాయి. కానీ ఇవన్నీ ఏమీ పట్టనట్టు జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆడుదాం ఆంధ్ర అని చెప్పి దానికి కూడా స్పందన కోరివే. చివరికి వాలంటీర్లనే ఎంపైర్లుగా చేశారు, అంగన్వాడీలు డ్వాక్రా సంఘాలనేమో ప్రేక్షకుల్ని చేశారు. సో అది కూడా అట్టర్ ఫ్లాప్. సరే దాని గురించి తర్వాత విడిగా సపరేట్గా మాట్లాడుకుందాం దాని అట్టర్ ఫ్లాప్ గురించి. సో ఆందోళన ఆంధ్ర, రాష్ట్ర వ్యాప్తంగా నిరసన హోరు. అటు అంగన్వాడీలు ఇటు వాలంటీర్లు, వీరికి తోడు మున్సిపల్ కార్మికుల ధర్నాలు. 5 రోజులుగా సమగ్ర శిక్ష ఉద్యోగుల ఆందోళన. నేటి నుంచి మెరుపు సమ్మెలోకి కేజీబీవీ టీచర్లు. చూసారా, మొత్తంగా అంగన్వాడీలు, వాలంటీర్లు, మున్సిపల్ కార్మికులు, సమగ్ర శిక్ష ఉద్యోగులు, చివరికి కేజీబీవీ టీచర్లు, వీరంతా కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద నిరసన గళం విప్పారు. కేవలం 4.5 ఏళ్లుగా సమస్యలు పరిష్కరించకుండా జగన్మోహన్ రెడ్డి చూసి చూడనట్టుగా వ్యవహరిస్తుంటే ఈరోజు ఈ స్థాయిగా వచ్చింది. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ సమస్యలు పరిష్కరించు వస్తుంటుంటే ఇప్పుడు ఈరోజు వాళ్ళందరూ రోడ్డెక్కే పరిస్థితి ఉండేది కాదు. అయినప్పటికీ కూడా నిన్న అంగన్వాడీలతో చర్చలు జరిపారు. అసలు ప్రధాన చర్చ ఏంటి? జీతాలు పెంచడం. బట్ దానికి మాత్రం పెంచరంట, వచ్చే ప్రభుత్వంలో పెంచుతారు. వచ్చే ప్రభుత్వంలో మీరు పెంచేదేంటి? వచ్చే ప్రభుత్వంలో పెంచుతారంట. వచ్చే ప్రభుత్వం మీది కాదు కదా. వచ్చే ప్రభుత్వం ఎలాగా పెంచుద్ది? ఆల్రెడీ హామీ ఇచ్చాడు నారా లోకేష్. తెలుగుదేశం పార్టీ వచ్చిన వెంటనే అంగన్వాడీలకు న్యాయం చేస్తాం ఖచ్చితంగా అని చెప్పి నారా లోకేష్ హామీ ఇచ్చాడు. మీరు పెంచేదేంటి? మీ ప్రభుత్వం రాదు కదా. వచ్చే ప్రభుత్వం అంటే తెలుగుదేశం జనసేన ప్రభుత్వంలో పెంచాలా, మీ ప్రభుత్వం అయితే రాదు కదా. మరి అలాంటప్పుడు వచ్చే ప్రభుత్వంలో పెంచుతారని మీరు చెప్పడం ఎందుకు? ఆల్రెడీ ఆ మాట వాళ్ళు చెప్పారు. ప్రత్యామ్నాయం చూస్తామంటూ హెచ్చరిక, పెంచేదాకా సమ్మె ఆపం అంగన్వాడీలు. సో మళ్ళీ ఇది ఒక బెదిరింపు అనమాట. మీరు సమ్మె విరమించకపోతే మేము ప్రత్యామ్నాయం చూసుకుంటాం అంగన్వాడీలకు. ఏం చూసుకుంటారు అంటే మొన్న సచివాలయ సిబ్బందిని పంపి తాళాలు బద్దలు కొట్టించినట్టు మళ్ళీ తాళాలు బద్దలు కొట్టిస్తారా? సచివాలయ ఉద్యోగులు పోయి తాళాలు బద్దలు కొట్టారు. ఏం చేశారు? లోనికి అక్కడున్న ఆట వస్తువులతో ఆడుకున్నారు అంగన్వాడీ కేంద్రాల్లో. పోనీ వాళ్ళు ఏమైనా అంగన్వాడీ మహిళలు అందించే సేవలు ఏమన్నా సచివాలయ ఉద్యోగులు అందించారా? బేసిక్గా ఎవరి పని వాళ్ళకుంటుంది. వీళ్ళ దాంట్లో వాళ్ళు వెళ్ళకూడదు, వాళ్ళ దాంట్లో వీళ్ళు వెళ్ళకూడదు. ప్రభుత్వం అనేది ఎప్పుడు సామరస్యంగా సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నించాలి తప్ప ఇక్కడ వీళ్ళు ఉద్యమంలో ఉంటే మీరు సచివాలయ ఉద్యోగులను పంపి అక్కడ తాళాలు బద్దలు కొడితే అది రెచ్చగొట్టడం అవుద్దా, సమస్య పరిష్కరించడం అవుద్దా? మరి ప్రభుత్వానికి ఉండాల్సిన చిత్తశుద్ధి పరిష్కరించడమా, రెచ్చగొట్టడమా? అంటే మీ దగ్గర అధికారం ఉంది కాబట్టి, మీ దగ్గర బలం ఉంది కాబట్టి మీరు ఏం చేసినా చెల్లుద్ది అంటే ఇదిగో ఇలాగే ఉంటుంది. ఫస్ట్ అంగన్వాడీలు అన్నారు, తర్వాత వాలంటీర్లు తోడయ్యారు, ఆ తర్వాత మున్సిపల్ కార్మికులు తోడయ్యారు, ఆ తర్వాత సమగ్ర శిక్షా అభియాన్ తోడైంది, ఇప్పుడు కేజీబీవీ తోడైంది. ఏమైంది ఇప్పుడు పరిష్కరించండి. మరి మీరు ఫస్ట్ అంగన్వాడీలను చులకం చేస్తే ఇప్పుడు ఎక్కడ దాకా వచ్చింది? అది ముప్పేట దాడి దాకా వచ్చింది. కనీసం ఊపిరి పీల్చుకోవడానికి కూడా అవకాశం లేకుండా అయ్యింది. అంటే మరి జగన్మోహన్ రెడ్డికి తెలుస్తుందో లేదో, మరి ఇవన్నీ తెలియకుండా జరుగుతున్నాయి నాకైతే తెలియదు. కానీ ప్రభుత్వం చివరిలో ఉన్న రోజుల్లో ఈ స్థాయి వ్యతిరేకత బహుశా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, విభజిత ఆంధ్రప్రదేశ్లో ఇదే ఫస్ట్ టైం నాకు తెలిసి. సాధారణంగా ఎప్పుడైనా అప్పుడప్పుడు ఆ వ్యతిరేకతలు రావడం అనేది సహజం, నేను రావని నేను అన్నాను. బట్ ఇలా అన్ని వర్గాలు ఎన్నికలకు 3 నెలల ముందు ఆ యుద్ధానికి దిగడం అనేది నేనైతే ఎప్పుడు చూడ. అలాంటి దారుణమైన పరిస్థితులు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో వచ్చాయి అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి వల్లే. సో ఇక్కడ చూడండి, 15 రోజులుగా సమ్మె చేస్తున్న అంగన్వాడీలు పళ్ళెంపై గరిటెలతో మోత మోగించారు. న్యాయం కావాలి అంటూ మున్సిపల్ కార్మికులు పిడికిలు బిగించారు. కనీస వేతనాలు చెల్లించాలంటూ ఆశాలు రాష్ట్రమంతా ర్యాలీలు తీశారు. సేవ పేరుతో చాకిరీ చేయించుకోవడం కాదు, కాంట్రాక్ట్ ఉద్యోగులుగా గుర్తించాలని వాలంటీర్లు గళమెత్తారు. విన్నపాలను పాలకులు పట్టించుకోవడం లేదు, ఉద్యమకారులతో చర్చలు ఫలించడం లేదు. రాష్ట్రమంతటా ఎటు చూసినా అటు ఉద్యమాలు, సమ్మెలు, నిరసనలు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ ఆందోళనాంధ్రంగా మారింది. సీఎం జగన్ మాత్రం ఆడుదాం
ఆంధ్ర అంటూ ఆట విడుపుగా బ్యాటు పట్టారు. సో ఇది రాష్ట్రంలో ఈ స్థాయి ఉద్యమం జరుగుతుంటే దీనికి సంబంధించి ఒక్కొక్కరు ఏ స్థాయిలో ఉద్యమం చేస్తున్నారు అది కూడా చూద్దాం. ఇదిగో కనీస వేతనం ఇవ్వాలని చెప్పి అంగన్వాడీలు అందరూ కూడా ముక్త కంఠంతో నిరసన వ్యక్తం చేశారు. కానీ ఇప్పటి వరకు చర్చించారు కానీ అసలు జీతాలు అనేది పెంచరంట. మిగతా అన్నీ కావాలంటే చేస్తారు కానీ జీతాలు అయితే పెంచరంట. సో ఇది అంగన్వాడీలు. సో ఇది వాలంటీర్లు చూడండి, ఆడుదాం ఆంధ్ర బహిష్కరణ 18,000 వేతనం ఇవ్వాలని డిమాండ్ 28 నుంచి నిరవాధిక సమ్మెకి కూడా ఇప్పటికే వాలంటీర్లు ఒక డెడ్ లైన్ కూడా పెట్టడం జరిగింది. సో ఆందోళనలో పాల్గొన్న వాలంటీర్లను అయితే మనం ఇక్కడ చూడొచ్చు. ఇక ఇదే సమయంలో సమ్మెలోకి మున్సిపల్ కార్మికులు ఎవరైతే తమ సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఆ మున్సిపల్ కార్మికులు గతం నుంచి డిమాండ్ చేస్తున్నారో ఆ డిమాండ్లను ఇకనైనా పరిష్కరించాలి, 4.5 ఏళ్లుగా ఎదురు చూసి మాలో సహనం నశించిందని చెప్పి ఈరోజు సమ్మెలోకి మున్సిపల్ కార్మికులు కూడా దిగారు. సో ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు అన్ని సామాజిక వర్గాలు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీద తిరుగుబాటు ప్రారంభించాయి. అంటే వీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి పాలనలో తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యారు. ప్రతిపక్షంలో ఇచ్చిన అన్ని హామీలను జగన్మోహన్ రెడ్డి మర్చిపోయాడు. సరే ఇచ్చిన హామీలను వెనువెంటనే నెరవేర్చాలని పేక మీద కత్తి పెడితే పునః తప్పు అనుకోవచ్చు. 4.5 ఏళ్ళు గడిచిపోయి మళ్ళీ ఓట్లు అడగడానికి సిద్ధమవుతున్న సమయంలో కూడా నువ్వు ప్రతిపక్షంలో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా వారి సమస్యలను చులకం చేసి చూడటం అంటే ఖచ్చితంగా వారి మనోభావాలను దెబ్బతీయటమే. ఉద్యోగులకు సిపిఎస్ రద్దన్నావు, చేసావా? చేయలేదు. అలాగే నిరుద్యోగులకు ప్రతి జనవరి 1న ఉద్యోగ క్యాలెండర్ అన్నావు, నువ్వు వచ్చాక 5వ జనవరి రానే వస్తుంది. రేపు 4 రోజులు ఆగితే జనవరి వచ్చేస్తుంది కదా. 5 క్యాలెండర్లు ఇచ్చి ఉండాలి కానీ ఒక క్యాలెండర్ అన్న ఉద్యోగ క్యాలెండర్ ఇచ్చావా? ఈ జనవరి నూతన సంవత్సర క్యాలెండర్లు వస్తున్నాయి తప్ప ఉద్యోగ క్యాలెండర్లు అయితే ఎవరికీ రాలేదు. సో ఆళ్ళను మోసం చేసావు. ఇలా ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు అనేక వర్గాలను నువ్వు మోసం చేసుకుంటూనే వచ్చావు. సో అది ఈరోజు ఆ అసంతృప్తి అనేది ఒక్కసారిగా పెళ్లిబిక్కింది. ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డికి మాత్రం రాష్ట్రంలో తీవ్ర ఆ ఇబ్బందులు మాత్రం తప్పదు. ఎందుకనంటే అన్ని వర్గాలు ఎంత సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయనేది 5 కోట్ల మంది ప్రజలు కూడా గమనిస్తున్నారు. ఇది మీరు అనుకోవచ్చు ఇది ఉద్యోగుల సమస్య అక్కడితో ఆగిపోతుంది అనుకుంటే అది తప్పే. ప్రతి ఉద్యోగికి ఒక కుటుంబం ఉందన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి. అలాగే రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలన్నీ కూడా బయట ప్రపంచం గమనిస్తుంది, రాష్ట్ర ప్రజలు కూడా గమనిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో ఇన్ని వర్గాలు అసంతృప్తికి గురయ్యాయా, మరి ఈయన వచ్చిన తర్వాత ఏం చేశాడు ప్రజలకి అన్న ఒక భావన ఇప్పుడు రాష్ట్ర ప్రజల్లో కూడా వచ్చింది. మరి జగన్మోహన్ రెడ్డి అసంతృప్తి మొత్తాన్ని కూడా ఏ విధంగా చల్లారుస్తాడు, వచ్చే ఎన్నికలను ఏ విధంగా ఎదుర్కొంటాడనేది వేచి చూడాలి.